నేను ఆటో కార్మికుడిని బెన్ సర్కిల్ ఏరియాలో నేను బండి తోలుకుంటా ఉంటా. అయితే నాది జీకొండూరు ఆటో. ఈ జీకొండూరు ఆటోకి నేను తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సిటీ ఆటో కొనుక్కోలేక. సరే దానికోసం అని చెప్తే నేను కంపెనీకి వెళ్ళాను. కంపెనీకి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే మీకు నేను మీ ఆధార్ కార్డు మార్చేసి నేను మీకు జీకొండూరు అడ్రస్లో బండి ఇస్తానన్నారు. సరే కదా అని చెప్తాను, బండి తీసుకున్నాం. ఇప్పుడు బయట రాగానే 10,000 కేసు రాస్తున్నారు. ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియట్లా. దాని నిమిత్తం మేము మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, బోండమ్మ గారిని కలిసినప్పుడు దానికి మాకు హామీ ఇచ్చారు, ఆపుతానని చెప్తున్నారు. జీవో నెంబర్ 8 కొన్నాళ్ళు ఆపారు, మరి అది కంప్లీట్గా రద్దు చేస్తారో లేదో తెలియదు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 21 జీవో రద్దు చేయాలి. మెయిన్ ఓలా, ఊబర్, ర్యాపిడో దారుణమైన పరిస్థితి అనమాట. ఆటో కార్మికుడు బతికే పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే 150 రూపాయలు కిరాయికి వెళ్తే వాడు 60 రూపాయలు వేస్తున్నాడు. అటు నుంచి రిటర్న్ రాదు, ఖాళీగా రావాలి. ఏది ఎంతవరకు ఈ దోపిడీ? ఈ దోపిడీతో ఈ ఆర్టీఓ వాళ్ళందరూ కూడా వాళ్ళతో చేయి కలిసి మమ్మల్ని ఈ రకమైన పరిస్థితికి తీసుకొస్తున్నారు. మరి వాళ్ళ మేము రోడ్డు ఎక్కామంటే ఆర్టీఓలు కళ్ళు మూసుకుని ఈ చుట్టుపక్కల మండలాలకి మాకు బళ్ళు ఇచ్చేసేసి వేల కేసులు రాపిచ్చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? అట్లాగే మరి మంత్రి గారు అయితే హామీ ఇచ్చారు, చేస్తామని చెప్పని. నారా లోకేష్ గారు కూడా కలిసి, రాంప్రసాద్ గారు నారా లోకేష్ గారిని కూడా కలిసాము. మరి మాకు చేస్తానన్నారు. మరి చేస్తానన్న మాట వెనక్కుంది కాబట్టి మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఓలా, ఊబర్, ర్యాపిడో తీసేయాలి, 21 రద్దు చేయాలి, జీవో నెంబర్ 8 కూడా కంప్లీట్గా రద్దు చేయాలి.